3 అడుగుల నేల అడిగిన వామనుడు భూమిని భువనాన్ని తన 2 అడుగులతో ఆక్రమించాడు. 3 అడుగున బలిచక్రవర్తి నెత్తిన మోపినట్లు పురాణ కథనం. అది రాక్షస సంహారంలో భాగం. మనిషి మాత్రం తన వినాశనాన్ని తానే తెచ్చుకుంటున్నాడు. ఈ భూప్రపంచంలో అల్పుడైన మనిషి మాత్రం తన స్వార్థంతో నేలను, నింగిని, సాగరాలను, ప్రకృతిని మొత్తం ధ్వంసం చేసేస్తున్నాడు. సాంకేతికత పెరుగుతోంది. వాటి చాటునే సమస్యలు చుట్టుముడుతున్నాయి. వ్యర్థాల వల్ల ప్రపంచం పడుతున్న ఇబ్బందులు ఒకెత్తైతే అందులో మళ్ళీ ఈ వ్యర్థాలు ఒకటి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలనే ఈ వ్యర్థాలు అంటారు. టెలివిజన్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇలా గృహోపకరణాలన్నీ ఈ వ్యర్థాలే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇవి పర్యావరణానికి పెను సవాల్గా మారుతున్నాయి. పలు రకాల దుష్ప్రభావాలు. ఏటా ప్రపంచంలో 4 కోట్ల టన్నులకు పైగా ఈ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి 2010లో 3.3 కోట్ల టన్నులు. మరో ఏడాదిలో ఇవి దాదాపు 5 కోట్ల టన్నులకు చేరే అవకాశం ఉంది. ఈ వ్యర్థాల ఉత్పత్తిలో అమెరికా 1.17 కోట్ల టన్నులతో అగ్రస్థానంలో ఉంది. ఆసియాలో అత్యధికంగా చైనా 60 లక్షల టన్నులు, జపాన్ 20 లక్షల టన్నులు, భారత్ 17 లక్షల టన్నుల మేర ఈ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆర్థిక వనరుల పెరుగుదలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వస్తువుల్ని దిగుమతి చేసుకోవడంతో ఈ వ్యర్థాలు విపరీతంగా పెరుగుతున్నాయి. భారత్లో 70% పైగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతర దేశాల నుంచి వస్తున్నాయి. ఐక్యరాజ్య పర్యావరణ సమితి వెల్లడించిన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2007 నుంచి 2020 మధ్య కాలంలో ముఖ్యంగా టెలివిజన్ ఈ వ్యర్థాలు 2 రెట్లు, కంప్యూటర్ ఈ వ్యర్థాలు 5 రెట్లు, సెల్ ఫోన్ల ఈ వ్యర్థాలు 18 రెట్లు పెరుగుతాయని ఓ అంచనా. ప్రమాదకర వ్యర్థాల నియంత్రణ కోసం కుదుర్చుకున్న బాసెల్ ఒడంబడికను అనుసరించి అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఎలాంటి ఈ వ్యర్థాల మార్పిడి జరగకూడదు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 90% ఈ వ్యర్థాలను చట్టవిరుద్ధంగా పారవేయడం, వ్యాపారం చేయడం సర్వసాధారణమైంది. ఈ పరిస్థితులు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అధికం. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఈ వ్యర్థాల్లో 13% అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రీసైక్లింగ్ చేస్తున్నారు. ప్రధానంగా 50 నుంచి 80% వరకు ఈ వ్యర్థాలను చైనా, భారత్, పాకిస్తాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్లలో అనధికారికంగా రీసైక్లింగ్ చేస్తున్నారు. అమెరికాలో 70% ఈ వ్యర్థాలను మట్టి కుప్పల్లో పారవేస్తారు. ఈ వ్యర్థాలను కాలిస్తే అత్యంత ప్రమాదకరమైన విషవాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. హైడ్రోకార్బన్లు, భారలోహ మూలకాలు మొదలైనవి విడుదలవుతాయి. మట్టిలో కలిసిపోయిన సీసం, మెర్క్యూరీ, క్రోమియం వంటి భారలోహ మూలకాలు చాలా కాలం అలాగే ఉండిపోతాయి. మట్టిలో పాలిక్లోరినేటెడ్ బైఫినైల్ సైతం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇటువంటివి ఆరోగ్య సమస్యలకు అంటుకడతాయి. జన్యులోపాలతో పాటు మెదడు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఎముకలు, నరాలు తదితర వ్యవస్థల మీద దుష్ప్రభావం చూపుతాయి. ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే భయానక జబ్బులు ఆడవాళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ అంటే సంతానోత్పత్తికి విఘాతం, వ్యాధి నిరోధకత బాగా తగ్గడం, క్యాన్సర్ బారిన పడే అవకాశం, సెక్స్ హార్మోన్లు క్రమంగా తగ్గడం, గుండె జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా వీటి వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై తాగడానికి పనికి రాకుండా పోతాయి. వీటి ప్రభావం వృక్షాలపై, జంతువులపై గణనీయంగా పడుతుంది. ఒక విధంగా మొత్తం పర్యావరణానికే తీరని నష్టం కలుగుతుంది. ప్రమాదకర పరిస్థితులు భారత్లోనూ కొన్ని నగరాల్లో ఈ వ్యర్థాల వల్ల భూ ఉపరితలానికి 20 సెంటీమీటర్ల లోతు వరకు మట్టి విషతుల్యమైంది. చెన్నై తర్వాత బెంగళూరులోని మట్టిలోనూ ప్రమాదకరమైన రసాయనాలు పేర్కొని ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు
ఈ వ్యర్థాలను నిర్దేశిత విధానాల్లో కాకుండా ఇష్టం వచ్చినట్లు పునర్వినియోగానికి మార్చడం, వాటిని కాల్చివేయడం, వీటి వల్ల విషపూరితమైన పాలిక్లోరినేటెడ్ బైఫినైల్ విడుదలవుతోంది. ముంబైలోని మట్టిలో విష కాలుష్యం తక్కువగా ఉన్నప్పటికీ గాలిలో దీని తీవ్రత ఎక్కువే. మరొక ఆశ్చర్యకరమైన విషయం, మట్టిలోని కాలుష్యం ప్రపంచపు సగటు కంటే భారత్లో రెట్టింపు స్థాయిలో ఉంది. అంతేకాకుండా పాలిక్లోరినేటెడ్ బైఫినైల్ వ్యర్థాల స్థాయి ప్రపంచ సగటు గ్రాముకు 6 నానోగ్రాములు. భారత్లో అది రెట్టింపు, అంటే గ్రాముకు 12 నానోగ్రాములుగా ఉంది. ఇవి వాయు, జల కాలుష్యాలకు మూల కారణమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం, రీసైక్లింగ్ పరంగా చూస్తే కేరళ ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణాన్ని కాపాడడంలో ముందుంది. ప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తి, వాటి నిర్వీర్యం, రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి వాటిలో దేశంలోనే కేరళ రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి 50,000 టన్నులుగా ఉంటే వీటిని నిర్వీర్యం, రీసైక్లింగ్ చేయడానికి ఉన్న యూనిట్లు 807గా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అవలంబించాల్సిన అవసరం ఉంది. దేశంలోని నగరాలు, పట్టణాల్లో ఈ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. వీటిని సరైన పద్ధతిలో నాశనం చేయడం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పునర్వినియోగిస్తున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రకారం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి సంఘాలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పనిచేసే కాల పరిమితి దాటాక వెనక్కి తీసుకొని పర్యావరణానికి ముప్పు లేకుండా నాశనం చేయాలి. ప్రతి సంస్థ ఏ ఎలక్ట్రానిక్ వస్తువులను ఎంత పరిణామంలో ఉత్పత్తి చేసింది, ఎంత విక్రయించింది, పనిచేయని స్థితికి చేరుకుంటే కొనుగోలుదారులు వాటిని ఎక్కడ అప్పగించాలి వంటి వివరాలను సంబంధిత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి తెలియజేయాలి. 2016 పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఈ వ్యర్థాల నిబంధనలు పలువురు పాటించడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్లో అనూహ్య స్థాయిలో ఈ వ్యర్థాలు కొండలా పెరిగిపోతాయి. పరిస్థితి చేయి దాటక ముందే కళ్లు తెరవాల్సిన తరుణం ఇదే. ఇక మరోవైపు సాగరం గరళంగా మారుతోంది. భూమి వేడెక్కుతోంది. వాతావరణం కాలుష్య కాసారమైపోయింది. మనిషి తన దురాశకు, విధ్వంసానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. దీంతో సముద్రాలు కూడా మురికి కూపాల్లా మారుతున్నాయి. జీవజాలం ప్రమాదపు అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇదిలాగే కొనసాగితే గట్టిగా అంటే ఓ 2050వ సంవత్సరం లోపు ప్రపంచ వినాశనం తప్పదనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. మరి వ్యర్థాలను కూడా వినియోగించుకోవడం మనకు చేత కాదా? పర్యావరణాన్ని మనం రక్షించుకోలేమా? ప్రకృతిని కాపాడుకోలేమా? ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ FAO అంచనాల ప్రకారం ఏటా 8 కోట్ల టన్నులకు పైగా చేపలను సముద్రంలో పడుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మత్స్య సంపదను కొల్లగొడితే సముద్రాల్లో వాటి సంఖ్య క్రమేపీ తగ్గిపోవడం ఖాయం. చైనా, అమెరికా, ఇండోనేషియా దేశాలు మరీ ఎక్కువగా సముద్రాల్లో చేపల వేటను సాగిస్తున్నాయి. చేపలు, రొయ్యలు వంటి సముద్రాలు అందించే ఆహారాన్ని అధికంగా కొల్లగొడుతున్న దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా ఉన్నాయి. పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అధికమైంది. ఇది నీటిలో సులువుగా కలిసిపోయి సముద్రాల్లోకి చేరుతుంది. దీనివల్ల సముద్ర జలాల్లో ఆమ్ల శాతం పెరుగుతోంది. 2100 నాటికి ఇది భరించలేని స్థితికి చేరుతుందని అంచనా. ఈ పెరుగుదలను సముద్రాల్లోని జీవులు భరించలేక చనిపోయే పరిస్థితి ఎదురవుతుంది. 2005లో కాలిఫోర్నియా తీరంలోని ఆయిస్టర్ ఫార్మ్స్ మూసివేయాల్సి వచ్చింది. అక్కడ నీటిలో ఆమ్ల శాతం అధికంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. పారిశ్రామిక వ్యర్థాలైన నైట్రేట్, ఫాస్ఫేట్ వంటి కెమికల్స్ ఇందుకు కారణమవుతున్నాయి.
మానవ తప్పిదాలు, కాలుష్యం, ఇతర కారణాల వల్ల సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత 1900 నుంచి 2008 మధ్య కాలంలో 0.62 డిగ్రీలు పెరిగింది. పెసిఫిక్ మహాసముద్రం పశ్చిమ తీరంలో అయితే ఇంకా అధికంగా 2.1 డిగ్రీలు పెరిగింది. సముద్ర జీవులకు ఇది భరించరాని వేడి. దీన్ని తట్టుకోలేక అవి అంతరించిపోతాయి. ఓడలు, నావికులు, ప్రయాణికులకు సముద్రాలు చెత్తబుట్టలు వంటివి. చెత్తా చెదరమంతా సముద్రంలోకి విసిరేస్తుంటారు. కొన్ని దేశాలు టన్నుల కొద్ది చెత్తను ఓడల్లో తీసుకువెళ్లి సముద్రాల్లో పారబోస్తుండడం దశాబ్దాలుగా సాగుతోంది. ఈ వ్యర్థాలను ఆహారం అనుకొని చేపలు తిని చనిపోతుంటాయి. నాటికి 10% సముద్ర ప్రాంతాన్ని కాపాడాలి. ప్లాస్టిక్, పాలిథిన్ వ్యర్థాలు సముద్రాలకు చేరకుండా నివారించాలి. మితిమీరిన చేపల వేటకు అడ్డుకట్ట వేయాలి. అనధికారిక వేటను నియంత్రించకపోతే చేపలు అంతరించిపోయే ప్రమాదమూ ఉంది. సముద్ర జీవరాశితో పాటు తీరం వెంబడి ఉండే అడవులు, సముద్రంలో ఉండే మొక్కలు వంటి వాటిని కాపాడుకోవాలి. పారిశ్రామిక, ఇతర వ్యర్థాలు, కాలుష్యాలు సాగర జలాలకు చేరకుండా చూడాలి. సాగర సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు అనుసరించే విధానాలు, సాంకేతికతలు మిగతా దేశాలతో పంచుకోవాలి. మహాసముద్రాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు 15 కోట్ల టన్నులు. 2025 నాటికి చేపలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిష్పత్తి అంచనా 3:1. 2050 నాటికి సాగరాల్లో చేపల కంటే ప్లాస్టికే ఎక్కువగా ఉండవచ్చని లెక్కలు చెప్తున్నాయి. ప్లాస్టిక్ ఒక రకంగా మనకు వరమే, కానీ వాడేసిన తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమికి జరిగే నష్టం అపారం. అందుకే కొందరు శాస్త్రవేత్తలు ఈ ప్లాస్టిక్ ను ఎలా అనుకూలంగా మలుచుకోవాలనే దానిపై పలు పరిశోధనలు చేస్తున్నారు. ప్లాస్టిక్ ను రహదారులు వేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య జంషెడ్పూర్లో జంషెడ్పూర్ యూటిలిటీ అండ్ సర్వీసెస్ అనే సంస్థ ఈ పద్ధతి అమల్లోకి తెచ్చింది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఫర్నిచర్ విడిభాగాలను కరిగించి రోడ్లు వేయడానికి ఉపయోగిస్తోంది. ప్లాస్టిక్ సంచులను బయోడిగ్రేడబుల్ గా 20 మైక్రాన్ల కంటే మందం తక్కువ కాకుండా 12 అంగుళాల పొడవు, 8 అంగుళాల వెడల్పుతో మాత్రమే తయారు చేస్తే కొంతవరకు మేలు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని బాధ్యతగా గుర్తించాలి. కవర్లు, కప్పులు, వాటర్ బాటిళ్లు బహిరంగ ప్రదేశాల్లో వేయరాదు. ప్రజలు ప్లాస్టిక్ నిషేధంపై చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాల వాడకం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలుగుతున్న నష్టాల రీత్యా ప్రజలు తమ అలవాట్లను సైతం మార్చుకోవాలి. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి. కాగితం, గుడ్డ, నార సంచులనే వినియోగించాలి. పాత కాగితాలను సేకరించి రీసైకిల్ చేయడం వల్ల కొత్త కాగితం ఉత్పత్తికై అడవులపై ఒత్తిడి తగ్గుతుంది. బీచ్లు, పార్కులు, ఇతర పిక్నిక్ యాత్రా స్థలాలకు వెళ్లినప్పుడు తీసుకెళ్లిన క్యారీ బ్యాగులను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్లాస్టిక్ వాడకుండా ఒక వ్యక్తి జీవనం సాగట్లేని పరిస్థితి. కానీ ఇదే భారతదేశంలో మన సంస్కృతిలో కావచ్చు, మన జీవన విధానంలో కావచ్చు, గతంలో ప్లాస్టిక్ ఉండేదా? కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ఎందుకని అంత అత్యవసరమైన వస్తువుగా మారిపోయింది? దీన్ని ఒక పెద్ద భూతంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా దీని నుంచి ఎందుకు మనం బయటపడట్లేదు? ఎందుకు ప్లాస్టిక్ వాడకం నుంచి ప్రజల్ని బయటపడే స్థితికి ప్రభుత్వాలు తీసుకురాలేకపోతున్నాయా? ప్రజల్లో అంత అవగాహన లేదా? అంత చైతన్యం రావట్లేదా? ఒకవేళ ప్లాస్టిక్ నుంచి విముక్తి కావాలంటే, ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
ఇటువంటి అనేక అంశాల గురించి విశ్లేషించడానికి చర్చించడానికి ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ జీవానంద రెడ్డి గారు, అదేవిధంగా శ్వాస ఫౌండేషన్ వ్యవస్థాపకులు అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ విద్యార్థిని కళ్యాణి గారు, అదేవిధంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్కారం చంద్రశేఖర్ రెడ్డి గారు, కళ్యాణి గారు, జీవానంద రెడ్డి గారు. చర్చకు దాన్ని అంత సింపుల్ గా తీసుకొని వదిలేస్తామా? మనం వాడి దాన్ని బయటపడేస్తున్నామంటే అది మళ్ళీ మనకే హాని చేస్తుందన్న స్పృహ ఎందుకు ఉండట్లేదు? దీని నుంచి బయటపడాలంటే ఎవరి పాత్ర ఎంత? దీని నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం పాత్ర ఎంత, లేక ప్రజల్లో ఎటువంటి చైతన్యం రావాలి? ఇక ఈ అంశానికి సంబంధించి పర్యావరణవేత్తల నుంచి వచ్చే సూచనలు ఏంటి, దాన్ని ఎంతవరకు అమలు పరుచుకుంటున్నాం, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో జీవానంద రెడ్డి గారు, కళ్యాణి గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ముగ్గురు ఉన్నారు. ఒకరు టీఆర్ఎస్ నాయకులైతే మిగతా ఇద్దరు కూడా పర్యావరణానికి సంబంధించి అవగాహన కల్పించడానికి, చైతన్యం రగిలించడానికి చాలా కృషి చేస్తున్న వాళ్ళు. కళ్యాణి గారు ఈ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ గురించి వారు స్టడీ చేసిన వ్యక్తి. అటు జీవానంద రెడ్డి గారి గురించి ఇక పరిచయమే అక్కర్లేదు, ఎందుకంటే జీవానంద రెడ్డి గారు ఎన్నో అంశాల్లో మొదటి నుంచి కూడా చాలా పోరాటం చేస్తున్న వ్యక్తి. జీవానంద రెడ్డి గారు, ఫస్ట్ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ఈ అంశం ప్రతి సందర్భంలో అందరూ మాట్లాడతారు, అందరూ విస్మరిస్తారు. ఎక్కడ ప్రాబ్లం ఉంది అసలు? ఇప్పుడు 1972లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, యుఎన్ కాన్ఫరెన్స్లో ఇందిరాగాంధీ గారు పోయారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్లో ముందుకు తీసుకొచ్చారు చట్టాలు. వాటర్ యాక్ట్, మళ్ళీ ఎయిర్ యాక్ట్, తర్వాత రాజీవ్ గాంధీ టైంలో 86లో కన్సాలిడేటెడ్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్. దాని నుంచి ఈచ్ ఐటమ్, ఇప్పుడు మీరు చెప్పారు పర్టికులర్ ఐటమ్స్ అని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నిటికీ సపరేట్ రిపోర్ట్స్, అంటే ప్లానింగ్, అవన్నీ తీసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే కాడనే ఎవరైతే దాన్ని చేయాలో వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇది ఇంత ఏంటంటే లింక్ ఎక్కడ వస్తుందంటే మానిటరీ గెయిన్, లాస్. అవి చేస్తే నష్టం వస్తుందేమో, అది చేయకపోతే పర్యావరణ దెబ్బతిన్నా నాకేంటి, నాకు లాభం వస్తుంది అనే సిస్టమ్ కింద వచ్చేసింది. ఇండస్ట్రీస్ని వదిలేద్దాం, మనం రాజకీయ నాయకులు అయితేనేమి, వీళ్ళు ఉంటారు కదా బ్యూరోక్రాట్స్ అయితేనేమి, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. కొద్దిగా కష్టమైనా కూడా, అంటే అది జరగదు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, దానివల్ల ఇవి రెండు లింక్ అవ్వవు. మనం సాలిడ్ వేస్ట్ ఇక్కడ మొత్తం దేశంలో జనరేట్ చేసిన వేస్ట్లో 5% కూడా మనము సైంటిఫిక్గా ఏం చేయటం లేదు. మిగతాదంతా ఎక్కడ పోతుంది? ముట్టుపు పెట్టున్నాం, నిప్పు పెట్టి కాలుష్యం చేస్తున్నాం. దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్త్ ప్రాబ్లము, భూగర్భ జలాలు నాశనం చేస్తున్నాం. ఎన్ని రకాలుగా చేస్తున్నామే కానీ దాన్ని ముందుకు తీసుకుపోయి కొద్దిగా చేద్దామనేది లేకుండా పోయింది. అది అలాగనే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అయితేనేమి, ఈ వేస్ట్లు అనేది ఏంటంటే టెక్నాలజీ, వాడు ఏమైంది అమ్ముకోవడం అనుకుంటారు. మీకు చూడండి, మనం అగ్రికల్చరే తీసుకోండి, వ్యవసాయం, మనం ట్రెడిషనల్ అగ్రికల్చర్లో ఎలాంటి కాలుష్యం లేదు. కరెక్ట్. ఇది దాన్ని ఏమంటామంటే గోల్డెన్ డేస్ ఆఫ్ అగ్రికల్చర్. ఇప్పుడు ఏమవుతుంది, మనకు తెలియకుండా మనం ముప్పు తెచ్చిపెట్టుకున్నాం. దాంట్లో కాలుష్యము, అన్ని రకాల కాలుష్యాలు, ఎయిర్, వాటరు, ల్యాండ్, మనం తినే ఆహారం, అన్ని రకాల కాలుష్యాలు వచ్చినాయి. అక్కడ ఏమిటి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అంటే ఆ ఫెర్టిలైజర్ కంపెనీ వాడికి లాభం. వాళ్ళకు ఇప్పుడు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. కానీ ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు దీనివల్ల జరిగే నష్టాన్ని గురించి వాళ్ళు అడగలేదు. అలాగా ఇవన్నీ కూడా ఇప్పుడు మన ప్లాస్టిక్ ఇది, అది వెస్టర్న్లో వచ్చినాయి. వాళ్ళ ఈజీ వే ఆఫ్ వర్క్ కోసం చేసుకున్నారు. అవి క్రమేపీ జనాభా పెరగటంతో, పట్టణీకరణంతో ఇవి విపరీతంగా మాల్స్ కల్చర్, పట్టణీకరణ అంటే మాల్స్ కల్చర్, అది మనకు కూడా వచ్చేసింది. ఈ రావడంతో అవన్నీ ప్రతిదీ ఆ ప్లాస్టిక్ వస్తుంది. ఓకే, రైట్. కళ్యాణ్ గారు, ఎన్విరాన్మెంటల్ సైన్స్, పర్యావరణానికి సంబంధించిన సైన్స్ అసలు ఏంటి? సైన్స్ అనేదే ఇప్పుడు పర్యావరణానికి విరుద్ధంగా మారుతున్న తరుణంలో
సైన్స్ ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతామని ఒక కోణంలో నాకు అనిపిస్తోంది. ఫస్ట్ అసలు పర్యావరణానికి సంబంధించి ఇప్పుడు వ్యర్థాలు ఏవి పర్యావరణానికి హాని కలిగిస్తూ ఉన్నాయి, ఏ రూపాల్లో మనం హాని కలిగిస్తున్నాం, ఒక బ్రీఫ్ గా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఏంటంటే మన సొసైటీలో చూస్తూనే ఉన్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్, మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది డిఫాల్ట్గా ఎప్పటి నుండో చూస్తున్నవి ఉన్నాయి. ఈ పొల్యూషన్స్ అనేవి మన వాటర్, సాయిల్, థర్మల్ అన్ని రేడియేషన్స్ నుండి వచ్చినవి, న్యూక్లియర్ పొల్యూషన్సే కానీ ఏవైనా కూడా ఆల్మోస్ట్ ఇక డిస్క్రైబ్ చేస్తూ పోతే ఈ పొల్యూషన్స్కి అంత అనేది లేకుండా పోయింది. అట్లానే మనం దీంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై మ్యాన్ అండ్ ఎండింగ్ ద ఎఫెక్ట్స్ ఆర్ ఎండింగ్ ఆన్ మ్యాన్ ఇట్ సెల్ఫ్. దీని గురించి ఇప్పుడు ఈ చర్చలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ద ఇంప్లిమెంటేషన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వైపు వెళ్ళి వాళ్ళ నుండి రూల్స్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళు డైరెక్ట్గా సీరియస్గా ఇంప్లిమెంటేషన్కి తీసుకొస్తే కనుక అందరూ వింటారు సిటిజన్స్. ఇప్పుడు లాస్ట్ టైం మన డిమానిటైజేషన్ వచ్చింది, అది ఏ కార్నర్ ఆఫ్ ద విలేజ్ వరకు వెళ్ళింది. అదంత ఎఫెక్టివ్గా ఎందుకు వచ్చింది? డబ్బుతో కూడుకుంది కాబట్టి. ఎన్విరాన్మెంట్ అది లేకుండా మనం లేము. అట్లనప్పుడు అది ఎందుకు రావట్లేదు? వండర్ఫుల్ పాయింట్. అది నిజంగానే డబ్బుతో కూడుకుంది కాబట్టి మీకు సంబంధించింది అనిపించినప్పుడే అది క్షేత్రస్థాయికి వెళుతోంది. మోడీ గారు చెప్పిందని కాదు, మన ప్రైమ్ మినిస్టర్ చెప్పిందని కాదు, మన ఇండియా ఫస్ట్ పర్సన్ చెప్పింది, అది రెస్పెక్ట్ ఇచ్చేసి అందరు కార్నర్ వరకు వెళ్ళింది. ఫైన్. ఎన్విరాన్మెంట్, చెట్టు లేకపోతే మనం లేము. మొన్న సమ్మర్లో కార్స్ ఎక్కడ వెతికాము? షేడ్స్ గురించి వెతికాము. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో వెతుకుతున్నామా? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇంకా ప్లాంటేషన్స్ అనేవి. ఆ ప్లాంటేషన్ స్టార్ట్ చేసినా కూడా అవి సస్టైన్ అవుతున్నాయా? అవి చూసుకోవట్లే. ఎవ్రీథింగ్ వీఆర్ స్టార్టింగ్ బట్ వీఆర్ నాట్ టేకింగ్ ఏ ప్రాపర్ కేర్ టు ఎండ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. దట్స్ వాట్ ఐ మీన్. రైట్. చంద్రశేఖర్ రెడ్డి గారు, ప్రభుత్వాలే ప్రతిసారి ఈ ప్రభుత్వాల పాత్ర మీదనే మాట్లాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అడిగితే ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు మనము ప్రభుత్వాల మీదనే నిజంగా చెప్పాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇండివిజువల్ మనుషులు వాళ్ళ యొక్క జీవితాన్ని ఏ విధంగా గడపాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించాలనే దాని మీద ఎక్కువ దృష్టి సారింది. కాబట్టి అందుకనే తెలంగాణ గవర్నమెంట్ పర్టికులర్గా ఇప్పుడు, ఎందుకంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ టీఆర్ఎస్ కదా, ఏదైతే June 2 2014 ప్రభుత్వం రాగానే మా సీఎం గారు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున హరితహారాన్ని ప్రమోట్ చేయాలని అనుకున్నారు. ఎప్పుడు? ఎందుకంటే June 5 ఈజ్ ద పర్యావరణ దినోత్సవం, అంతే కదా, వారు చెప్పారు కదా, June 5 ఈజ్ ద అది. సో అందుకని ఈ యొక్క 5 ఏళ్లలో 230 కోట్ల చెట్లను, మొక్కలను నాటాలని ఒక పెద్ద ఎత్తున పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. దాని ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 45 కోట్ల మొక్కలు నాటాలనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అది ఇంప్లిమెంట్ చేస్తాము. కానీ మీరు చూశారు, గత 2 సంవత్సరాలలో మనకు వర్షాభావం వల్ల కొంత మనకు అంత పెద్ద ఎత్తున అయినా కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేసుకుని రేపు July 1 నుంచి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి ఈరోజు అడవులలో మొక్కలు నాటాలా? ఎందుకంటే అడవులను చాలా వరకు మనం ధ్వంసం చేశాము. మనకి ఎందుకంటే ఇంట్లో ఉన్న వంట చర్చ కానీ, లేకుంటే ఇంటిలో ఫర్నిచర్ కోసమైనా కానీ, దాని ద్వారా అడవులన్నీ నాశనమైనాయి. ఫర్నిచర్ కోసం అయితే ఆ ఒక్క చెట్టో 2 చెట్లు సరిపోతాయి, కానీ ఫర్నిచర్ షాప్ పెట్టి దాన్ని మార్కెట్ చేయాలనుకుంటే మాత్రం అడవి సరిపోవట్లేదు. అంటే పాపులేషన్ పెరగటం వల్ల, నాగరికత పెరగటం వల్ల మనకి ఇలాంటి సమస్య అనేది వచ్చింది. అచ్చా, పాపులేషన్ పెరిగింది కాబట్టి మరి పెరిగినప్పుడు న్యాచురల్గా ఇవన్నీ రీసోర్సెస్ కావాలి. కాబట్టి ప్రభుత్వాలు తప్పక దీని మీద దృష్టి పెట్టాలి. ఏ విధంగానైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏ విధంగా దృష్టి పెట్టారో మిగతా రాష్ట్రాలన్నీ పెట్టినప్పుడు 31 రాష్ట్రాలు కూడా పెడితే నిజంగా ఈ రోజు తెలంగాణలో ఇప్పటివరకు 25% అడవులు ఉన్నాయి. స్టేట్మెంట్ తెలంగాణ మొత్తం అన్ని అద్భుతంగా చేస్తుందని చెప్పి మీరు అన్నారు, రైట్? సరే, దీనిలాగా ఇంకా అన్ని రాష్ట్రాలు చేయాలని మీరు చెప్తున్నారు. అవును, లేదు, నేను ఆ పాయింట్ లోకి వస్తాను. దాంట్లో కాంట్రడిక్టరీ పాయింట్స్ చాలా ఉన్నాయి, దాంట్లోకి వస్తాను. అంతకంటే ముందు కొంచెం బేసిక్స్ మాట్లాడుకున్న తర్వాత ప్రజలకు కొంత అవగాహన కల్పిద్దాం. ఫస్ట్ జీవానంద రెడ్డి గారు, నా మేజర్ నా అబ్జర్వేషన్ ప్రకారమే, నా అనుభవం ప్రకారమే అడుగుతాను. చిన్నప్పుడు బాల్యంలో అసలు ప్లాస్టికే లేదు. ఈ రోజు ప్లాస్టిక్ లేకుండా బతకలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు అసలు ప్లాస్టిక్ ఈ జీవితంలో ఒక భాగంగా మారిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం ముందు దాకా చెప్పాను చూడండి, జనాభా పెరిగింది. దాని తర్వాత పట్టణీకరణలో 30% పాపులేషన్ ఇక్కడనే ఉన్నారు. వీళ్ళకు అవసరాలు మారడం టెక్నాలజీ ప్రకారం అవసరాలకు ఎక్కడికి పోయినా ఇప్పుడు మాల్ కల్చర్, అంటే ఇందాక చెప్పినట్టు మాల్ కల్చర్ వచ్చేసిన తర్వాత వాళ్ళు మీరు ఏం కొనుక్కున్నా ఆ ప్లాస్టిక్ బ్యాగ్లోనే ఇస్తాడు. మనం ఇంతకుముందు జూట్ బ్యాగ్స్ వాడేవాళ్ళం.
ఆ జూట్ బ్యాగ్స్ కల్చర్ తగ్గింది. ఎందుకంటే అది నామోషి లాగా అయిపోయింది. అది పట్టుకొని పోతే నామోషి లాగా అయిపోయి అది ఇదైతే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా పడేసేయచ్చు. అది కింద వాడు ఫ్రీగా ఇస్తాడు ఒక్కొక్కసారి. ఇవన్నీ వచ్చేసినాయి. ఇవి వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే ఇది జనరేట్ అయిందని కాదు, దాన్ని ఎట్లా దాన్ని సాల్వ్ చేద్దాం ఆ ప్రాబ్లం అనేది దాని మీదనే ప్రాబ్లం. ప్రాబ్లం ని ఊహించకుండా చెప్పాను కదా, అది ఏదైనా టెక్నాలజీ, ఇంతకుముందు టెక్నాలజీ అంటే సరిపోయాం అది దానికి పర్యావరణాన్ని దెబ్బతిని తీసే విధంగా ఉండేది కాదు ఆ టెక్నాలజీ. ఇప్పుడు టెక్నాలజీ ఏమైందంటే అంత పర్యావరణాన్ని నాశనం చేసేవే టెక్నాలజీలన్నీ. మనం ఐటీ అంటాం, ఐటీకి ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది, ఆ పవర్ కన్జంప్షన్కు మనం ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అదంతా మళ్ళీ కాలుష్యమే. ఆ ఐటీ రియల్గా యూజ్ఫుల్ 10%. అలాగనే ఇవి ప్రతిదీ ఇలా వచ్చేస్తున్నప్పుడు వేలం వేరిలాగా అయిపోయినాయి. వేలం వేరి నుంచి మనం బయటపడాలంటే ఇంకా వాళ్ళనైతే మనం ఆపలేము. కాబట్టి మనము అంటే ప్రభుత్వాలు అయితేనేమి ఇవన్నీ చేయాలి. ఏంటి ఇప్పుడు నీకు ఇంత జనరేట్ అవుతుంది, కొన్ని రాష్ట్రాలలో చేస్తున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదు అనేది రావాలి. ఇప్పుడు మెహదీపట్నంలో చేస్తామన్నారు ఒక 2 కిలోమీటర్ల రోడ్డు, తర్వాత ఏమన్నా ప్రాబ్లం అది చేస్తామన్నారు, తర్వాత ఏమైంది చేయలే. ఎందుకంటే అక్కడ కాంట్రాక్టర్కు ఈ బ్రైబులు పర్సెంటేజ్ల కాడ కుదరలే. ఇది ఇది దీని ప్రకారం పోతే వాడికి తక్కువ. మీరు కాదు, మీరు లేరు అప్పుడు, మీ ప్రభుత్వం లేదు, అది ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంతో ప్లాన్ చేసి కూడా ఎనికిపోయారు. అట్లాగనే వైట్ ట్యాప్, ఇవన్నీ కూడా ఏంటంటే మనీ రన్నింగ్ అరౌండ్ మనీ. ఇక్కడ సిటీలో ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి ప్లాస్టిక్. మనకు అప్పుడు చట్టం ప్రకారం 20 మైక్రోగ్రామ్స్ అన్నారు, తర్వాత 40 అన్నారు. కానీ మీరు పోయి ముందు 20 తర్వాత 40 అయినా కూడా ఏంటి ఉపయోగం? అది చట్టమే, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఈ షాపులో వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ మీద ప్రెజర్ తెస్తారు. వాళ్ళను ఏం చేసినా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇల్లీగల్ ఇవి ఎన్ని ఉన్నాయి, అవి తగలబడినప్పుడే గొడవలు. 20 మైక్రాన్స్ 40 మైక్రాన్స్ అన్నారు కాబట్టి 2006లో అనుకుంటా చట్టం వచ్చిన తర్వాత, అదే ఆ రూల్ తీసుకొచ్చిన తర్వాత కవర్ వాడకం, ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. కానీ దానివల్ల ఏమైందంటే బిజినెస్ పెరిగింది మాల్స్ కి. సీరియస్లీ బిజినెస్ ఎందుకు పెరిగిందంటే దీన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది, సో మీరు డబ్బులు కట్టాలని చెప్పి 5 రూపాయలు కవర్ వసూలు చేస్తున్నారు అదే మాల్స్ లో. అంటే ఇంకా బిజినెస్ పెంచింది ప్రభుత్వం, తగ్గించలే ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించలే. కవర్స్ తీసుకెళ్తారు అని అలా అన్నారు, కానీ 5 రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. కవర్ లేకుండా ఇంటికి బట్టల షాపులకు పోతే వాళ్ళు తీసుకోరు, వాళ్ళు ఇచ్చేస్తారు. మీకు మార్వాడి షాపులకు పోయినా మీకు ఫ్రీగానే ఇస్తాడు. మాల్స్ లేకపోయినా అవి ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాయి, మీరు తెచ్చుకుంటారు. కాబట్టి అక్కడ లేదు. అవి కొంతమంది అప్పుడు ఏదో జస్ట్ చేశారు, 5 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు, అలా చేశారు. తర్వాత ఆగిపోయింది. ఇది క్వశ్చన్ అది కాదు. వచ్చిన వాటిని తగ్గినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని బర్న్ చేస్తే డయాక్సిన్ వస్తుంది. ఆ డయాక్సిన్ అన్ని గ్యాసెస్ లేకల్లా డేంజరస్ గ్యాస్. ఆ గ్యాస్ రాకుండా తగలబెట్టకుండా ఉండాలంటే మనం డొమెస్టిక్ ఏదైతే వేస్ట్ ఉందో 9% ప్లాస్టిక్ వ్యర్థాలు. మనం హైదరాబాద్ సిటీలో ఏ సిటీ, హైదరాబాద్ ఏముంది, ఢిల్లీ అయితేనేమో ఎక్కడైతేనే మొత్తం సగం పైన నిప్పు పెడతాం. ఆ నిప్పు పెట్టిన దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు. అవి కాకుండా డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతాయి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోయినప్పుడు ఫ్లడ్స్. ఈవెన్ విజయవాడలో మీరు చూసే ఉంటారు 2 years బ్యాక్, అది కింద నుంచి పోయే దగ్గర మొత్తం ఇది అడ్డుపోయి లో లయింగ్ ఏరియాస్ అన్నీ ఫ్లడ్ అయిపోయినాయి. ఫ్లడ్ అయిపోయి గుడ్సెలు అన్నీ కొట్టుకుపోయినాయి. అంటే మనం తెలిసి చేసే తప్పిదాలు ఇవి. కరెక్టే. ఆ తెలిసి కూడా మనం చేస్తున్నామంటే అర్థం ఏంటి అంటే అధికారులు ఎవరైతే దీనికోసం ఉన్నారో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయటం లేదు. రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు నాగరికత పెరిగింది, పట్టణీకరణ అయింది, కాబట్టి పాపులేషన్ అనేది వచ్చింది. మరి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలకు తప్పక ఏదో చేస్తారు. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు జనపనార జూట్ బ్యాగ్స్కు ఇతోతికంగా
ఎక్కువ ప్రోత్సహించాలి. దానికి ఏం చేయాలి? నో ట్యాక్సెస్, జూట్కి సబ్సిడైజ్ చేయాలా. గవర్నమెంట్ ఎవరైతే జూట్ బ్యాగ్ తయారు చేస్తారో మేము మీకు పవర్ ఫ్రీ ఇస్తామనో, లేకుంటే మీకు సేల్స్ ట్యాక్స్ లేదనో, జిఎస్టీ లేదనో, ఆ విధంగా వచ్చినప్పుడే ప్రజలకు భారం అవుతున్నట్టు న్యాచురల్గా వెనకపోతారు. రెండోది రీసైక్లింగ్. ఏదైతే ప్లాస్టిక్ ఉందో రీసైక్లింగ్ కోసము పెద్ద ఎత్తున మోడర్న్ మెషినరీ తోటి రీసైక్లింగ్ చేసి దాన్ని ప్రభుత్వం కొనాల. ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది, నేను రీసైక్లింగ్ చేసి నేను ప్లాస్టిక్ రిటర్న్ ఇస్తాను. గవర్నమెంట్ దాన్ని బంగారంలాగా తీసుకొని లోపల పెట్టుకోవాలి. ఎవరైతే దాన్ని మళ్ళీ బ్యాగ్లా కన్వర్ట్ చేస్తారో వాళ్ళకి అమ్ముకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ధాన్యాన్ని పండియగానే కొనాలంటున్నాం కదా, రీసైక్లింగ్ కూడా ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ బ్యాగ్ కలెక్ట్ చేసుకుంటాడు. రీసైక్లింగ్ చేసి అది స్క్రాప్ ఉంటుంది. దానికి మోడర్న్ స్క్రాప్ చిన్న వాళ్ళకి చేయదు. సార్ అన్నదానికి ఇప్పుడు ఎట్లా అంటే అది బిజినెస్ పరంగా తీసుకెళ్దాము అంటున్నారు. అసలు ప్లాస్టిక్ లేనిది కూడా తీసుకొచ్చేసి కలెక్ట్ చేసి అది బిజినెస్ గా స్టార్ట్ చేస్తారు. అక్కడ ప్లాస్టిక్ జనరేషన్ స్టాప్ చేస్తే ఇక్కడ ఇది ఆల్టర్నేటివ్, ఇది ఆలోచించడం కూడా అవసరం ఉండదు మనకి. ప్లాస్టిక్ మనము దాన్ని ఆపలేము. ప్లాస్టిక్ చైర్ ఉందండి, చైర్ ఖరాబ్ అయింది, రిటర్న్ ప్లాస్టిక్ వద్దు కదా, బ్యాగ్స్ వద్దంటున్నాం చిన్న పల్లెటూరు. కానీ వచ్చి దాన్ని రీసైక్లింగ్ చేయాలి. ఎక్కువ ఇంకా ఎక్స్ట్రా ప్లాస్టిక్ మనం తయారు చేయొద్దు. ఉన్న ప్లాస్టిక్ ని ఎంతైతే ప్లాస్టిక్ యాజ్ ఆన్ డేట్ ఉందో దాన్నే రీసైక్లింగ్ చేయాలి. ఈ రోజు మనం కళ్యాణ్ గారు, అసలు ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? అసలు ప్లాస్టిక్ వాడకాన్ని ఉండకూడదు అని అంటే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు, ప్లాస్టిక్ ఉత్పత్తి కాకూడదు అన్నది మీరు పాయింట్, రైట్? ప్లాస్టిక్ ఉత్పత్తి కాకుండా ఇప్పుడు సమాజం నడిచే పరిస్థితి ఆల్టర్నేటివ్ ఇప్పుడు బయో రిసోర్సెస్ ద్వారా అది కాలని రోజులు నో ప్రాపర్ బయోడిగ్రేడబుల్ సబ్స్టిట్యూట్ అనేది ప్లాస్టిక్ ఇంతవరకు రాలేదు. కాకపోతే మేజర్ గా ఇంపాక్ట్స్ వచ్చే ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాప్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్ గా తీసుకొని. అండ్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అంటున్నాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ లైక్ టీవీలు, రెఫ్రిజిరేటర్లు, ఇవి ఏవైనా సరే ఎలక్ట్రానిక్ వేస్టేజ్ వల్ల కలిగే నష్టం ఏంటి? ఎలా మన పైన ఇంపాక్ట్ చూపిస్తుంది? అది కూడా సేమ్ ప్లాస్టిక్ లాంటిదేనా? రేడియేషన్ ప్రభావం కూడా 80% ప్లాస్టిక్, మిగతా కేవలం ప్లాస్టిక్ వల్లనే ప్రాబ్లమ్. అది ఇంకా ఏమైనా హజార్డస్ మెటీరియల్ ఉంది కదా, అది గ్రౌండ్ లోకి పోయినప్పుడు గ్రౌండ్ అంతా కంటామినేట్ అయిపోతుంది. ఆ తర్వాత వాటర్ బాడీస్ కంటామినేట్ అయిపోతాయి. తర్వాత ఏం చేస్తారు దాన్ని, ఆ మెటీరియల్ అంతే మనకు రీయూజ్, రీసైకిల్ ఇట్లాంటి అంటామే, అవి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అనౌన్స్ చేశారు ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాము, మేము తీసుకుపోతాము. ఏమవుతుందంటే ఈ టీవీలు ఇవన్నీ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న పాతది పడేస్తున్నారు, కొత్తది కొనుక్కుంటున్నాం. డబ్బు అంతా ఫ్రీగా ఎక్కువైపోయింది. దాంతో ఈ జనరేషన్ ఎక్కువైతుంది. ఇది ఒక పార్ట్ అయితే, ఇల్లీగల్గా వచ్చేవి వేరు. ఇంటర్నేషనల్గా అవి కొన్ని ఎయిర్పోర్ట్లో, షిప్ యార్డ్లలో వచ్చేసి బయటకు వచ్చేస్తాయి. వేరే కంట్రీస్ పేరు చెప్పేసి వేరే చెప్తారండి. ఇప్పుడు పలాని వాళ్లకు, వాళ్ళ బీద వాళ్ళకు కంప్యూటర్స్ కావాలా, వాళ్ళకు ఫ్రీగా సప్లై చేస్తామని తీసుకొస్తారు. అవన్నీ పనికిరానివి మెటీరియల్ తీసుకొస్తారు. అక్కడ లంచాలు ఇస్తారు, సిటీ ఇండియాలోకి వచ్చేస్తుంది, డంప్ చేస్తారు.